ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని సర్కార్ ఆదేశించింది. హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరిన 4 ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ఘటనా స్థలంలో నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల ఆనవాళ్లు గుర్తించారు. బీపీఆర్ థర్మల్ స్కానర్ తో గుర్తించిన రెస్క్యూ టీం రంగంలోకి సింగరేణి కార్మికులు, రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఆనవాళ్లు గుర్తించగానే ఫోరెన్సిక్ నిపుణులను పిలిచారు. స్పాట్ కు డిప్యూటీ డిఎంహెచ్ నిపుణులు ప్రక్రియ తీసుకున్నారు. పూర్తయ్యేలోపు ప్రభుత్వం నుంచి ప్రకటన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని సర్కార్ ఆదేశించింది. హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరే 4 ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ఘటనా స్థలంలో నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు చేరుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల ఆనవాళ్లు గుర్తించారు. బీపీఆర్ థర్మల్ స్కానర్ తో రెస్క్యూ టీమ్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. రంగంలోకి సింగరేణి కార్మికులు, రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఆనవాళ్లు గుర్తించగానే ఫోరెన్సిక్ నిపుణుల పిలుపు మేరకు స్పాట్ కు డిప్యూటీ డిఎంహెచ్ చేరుకున్నారు. నిపుణుల ప్రక్రియ పూర్తయ్యేలోపు ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉండాలంటూ కూడా సర్కార్ ఆదేశించడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల మాత్రం సొరంగంలో మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తిగా ఏదైతే థర్మల్ అలాగే జీపీఆర్ స్కానింగ్ తోటి, పూర్తిగా స్కానర్ తోటి కూడా అక్కడ ఉన్న స్పాట్ లో కూడా అక్కడ ఉన్న పరిస్థితిని కూడా స్కాన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆనవాళ్ళు, అక్కడ కార్మికుల ఆనవాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఫోరెన్సిక్స్ ల బృందం కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరింది. మరోవైపు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ సంబంధించిన కొంతమంది ఫోరెన్సిక్స్ నిపుణులు కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఏ క్షణమైనా కూడా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 8 మంది కార్మికులు కూడా పూర్తి స్థలం వాళ్ళ అన్సేఫ్ అని భావించాలి. ఈ నేపథ్యంలోనే ఇంకా వాళ్ళు 3 మీటర్ల లోపల ఏదైతే ఆ స్పాట్ నుంచి 3 మీటర్ల లోతులో కూడా మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఇంకా ఆ మట్టిని తొలగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సాయంత్రానికల్లా కార్మికులకు ఆచూకీ మాత్రం లభించే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం షిఫ్ట్ల వారు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా రెస్క్యూ టీంలన్నీ కూడా, అలాగే సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు కూడా ఆర్మీ, నేవీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు రంగంలో దిగాయి. పూర్తిస్థాయిలో మాత్రం ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంతవరకు అయితే కార్మికులు ఎక్కడున్నారనేది కూడా ఆచూకీ తెలియదు. కాకపోతే ఏంటంటే థర్మల్ అలాగే జీపీఆర్ స్కానింగ్ ద్వారా మాత్రం అక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ మనుషుల అవశేషాలు ఉన్నట్టు కూడా ఆనవాళ్ళను గుర్తించారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఫోరెన్సిక్స్ బృందం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో మాత్రం దాన్ని గుర్తిస్తేనే మనకు పూర్తి స్థాయిలో మాత్రం ఆ
కార్మికులు ఎక్కడ ఉన్నారని కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మాత్రం గత 7 రోజుల నుంచి కూడా ముమ్మరంగా అధిక సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రానికల్లా మాత్రం కార్మికుల ఆచూకు మాత్రం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. ఆయన కూడా పూర్తి తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత పరిస్థితులు ఏంది, అక్కడ ఏందని చూడాలి. అలాగే అంబులెన్స్ ను కూడా రెడీ చేసిన పరిస్థితి. కార్మికులు ఆచూకీ లభిస్తే వెంటనే అంబులెన్స్ ద్వారా కూడా ఆసుపత్రి తరలించే విధంగా రైట్ అంబులెన్స్ కూడా రెడీ చేశారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.